నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ మార్కెట్ యార్డ్ వ్యాపారస్తులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. గత కొన్నేళ్లుగా బోయిన్పల్లి కూరగాయల మార్కెట్లో వ్యాపారం నిర్వహిస్తున్న తమ పట్ల చైర్మన్ వైఖరి నిరసిస్తూ ఆందోళన దిగారు. చైర్మన్ వైఖరిని ఖండిస్తూ ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు గంట పాటు మార్కెట్లో క్రయ విక్రయాలు నిలిపివేసినట్లు వ్యాపారస్తులు పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన కార్యాలయం ఎదుట శాంతియుత ప్రదర్శన చేపట్టారు. వెంటనే క్షమాపణలు తెలపాలని, లేని పక్షంలో మార్కెట్ యార్డ్ బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. నేను సోమా దేవేందర్ రెడ్డి, ది సికింద్రాబాద్ వెజిటేబుల్ కమిషన్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మాది బోయిన్పల్లి మార్కెట్లో A1 మార్కెట్. ఇది ఏషియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మార్కెట్. మేము ఇక్కడికి 2002లో వచ్చాము. ఇలా 2025. ఈ 2022 నుంచి 2025 వరకు సుమారు ఒక 7 మంది చైర్మన్లు వచ్చిపోయారు. ఎంతోమంది చైర్మన్లు వచ్చినా మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. మొన్న వచ్చిన చైర్మన్ మాత్రము మాకు ఎన్నో అరాచకాలు, ఇబ్బందులు పాలు చేసి మా యొక్క మెంబర్లన్నీ భయభ్రాంతులు చేస్తున్నాడు. ఒక్కొక్క మెంబర్ని పిలిపించుకొని ఆఫీస్లో కూడా కూర్చోబెట్టుకొని ఎంతో ఇబ్బంది చేసి వాళ్ళ దగ్గర నుంచి లాభం పొందుతున్నాడు. ఇప్పుడు ఆ ఆఫీసు సెటిల్మెంట్ ఆఫీస్ అయిపోయింది, చైర్మన్ ఆఫీసు. గత 20 రోజుల నుంచి రోజుకు ఒక్కరిద్దరిని పిలిపించుకోవడము, సెటిల్మెంట్ చేయడము, ఇట్లా మాకు తెలియకుండా జరుగుతూ ఉన్నది. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది మొన్న. ఇన్సిడెంట్ తర్వాత నిన్న హెచ్జిఎస్ గారు మనం పిలిచారు. బాబు మీ 2-3 రాండి, ఇట్లా మాట్లాడదాము, నిన్న చైర్మన్ లేకుండే అంటే దాని విషయంలో కూడా మేము అందరం వెళ్ళాము. హెచ్జిఎస్ దగ్గరికి వెళ్ళాము. అన్న మేము మీకు ఇంతకుముందు ఎన్నో కంప్లైంట్ ఇచ్చాము. మీకు గతంలో కూడా ఈ మార్కెట్ ఏషియాలో బిగ్గెస్ట్ మార్కెట్. మౌలిక సదుపాయాలే ఇలాంటి దాని మీద ఏం దృష్టి పెట్టకుండా మా యొక్క మెంబర్ల మీద అరాచకాలు చేస్తున్నారు. తప్పటి పట్టుకురావడము, కాంటాలు తేవడము, ఇబ్బందికరం చేయడము. మా మెంబర్ల మీద ఫోకస్ చేసుకుంటా మా ఇబ్బంది చేస్తున్నాడు. మేము చెప్పినాం అన్న ఇవన్నీ ఇబ్బంది ఏంటిది, ఇవన్నీ ఇబ్బంది ఏంది అని అడిగితే, కాదన్న ఒక విషయం ఉన్నది, చైర్మన్ దగ్గర పోండి మాట్లాడదాం, ఏం కావాలి. చైర్మన్ దగ్గరికి వెళ్ళాను. చైర్మన్ దగ్గరికి వెళ్తే ఫోన్లు బయట పెట్టి రావాలి అన్నాడు. ఇదేందన్నా మేము ప్రెసిడెంట్ సెక్రటరీ వస్తే ఇట్లా అంటే ఎట్లా? లేదు నా దగ్గర ఫోన్ తీసుకురావద్దు. మేము ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా, సీఎం దగ్గరికి వెళ్ళినా, ఏ మంత్రుల దగ్గరికి వెళ్ళినా ఇలాంటి ఎప్పుడు ఇన్సిడెంట్ జరగలేదు. ఇదేంటన్నా? లేదు అవసరం లేదు, మీరు ఫోన్లు బయట పెట్టేస్తే రావాలా, లేకపోతే ఇక్కడి నుంచి మీరు దెంగేయాలి. ఇలాంటి దుర్భాషలు ఆటారు. నాన్న ఇది మంచి పద్ధతి కాదు అంటే, లేదు మేము ఇట్లనే మాట్లాడతాం, మా ఇష్టం, మీరు ఉండండి లేకపోతే దెంగేయండి. ఇట్లా దెబ్బలు కొట్టుకుంటా మీరు ఏం చేస్తారు మమ్మల్ని? అన్న ఇది తప్పు మాట్లాడుతున్నారు అన్న. లేదు మీరు ఏం చేస్తారో చేసుకొని వీటికి మీరు దెంగేరి, నేను ఏం చేయాలని చేస్తా అని చెప్పి దుర్భాషలు ఆడిండు. మా అసోసియేషన్ మెంబర్లను, ప్రెసిడెంట్తో సహా అందరినీ
ఇలాంటి అవమానకరమైన బాధ మాట్లాడినందువల్ల మేమందరం మనస్తాపం చెంది గత 25 ఏళ్ళ లోపల ఏ చైర్మన్ కూడా ఇలా ప్రవర్తన మాకు రాలేదు. అలాంటి ఈ యొక్క చైర్మన్ గారు వాళ్ళు ఏమనుకుంటున్నాడు, ఆయన పైలవని అనుకుంటున్నా ఏమనుకుంటా మాకు తెలుస్తలేదు. మేము వ్యాపారస్తులం, ఎప్పుడు కూడా వ్యాపారస్తుడు రైతుకు క్షేమ ఆలోచిస్తాడు. రైతు క్షేమంగా రావాలి, రైతు క్షేమంగా ఇంటికి పోవాలి, క్షేమంగా రైతుకు సరుకు అమ్మి ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి ఆలోచన మాకుంటాయి. మొదటి పాయింట్ ఆలోచన ఫోకస్ చేస్తున్నాం తప్ప కానీ ఇలాంటి అరాచకాలు చైర్మన్ ఒకటి చేస్తే మేము 10 చేసి సత్తా మా దగ్గర ఉన్నది. సత్తా ఉన్నా కూడా మేము చేస్తలేము. ఎందుకు చేస్తలేము? వ్యాపారస్తులం, మాకు వ్యాపారం ముఖ్యం. ఆ దృష్టిలో ఆ కోణం లోపల ఎప్పుడు కూడా ఎన్ని మాటలు అన్నా కూడా మేము సైలెంట్గా ఉన్నాం. నిన్న మాత్రం మా అన్నని మొత్తం విధంగా దుర్భాషలు ఆడి మనందరినీ మనోవేదన గురి చేసినాడు. మా అందరం కూడా మనోవేదన గురై చైర్మన్ గారి అగేన్స్ట్గా డౌన్ అని చెప్పి చైర్మన్ వెళ్ళిపోయేదాకా మనం పోరాటం చేయాలి. ఈ యొక్క ఉధృతం జంటనగర్లో ట్విన్ సిటీస్ మార్కెట్లో కూడా తెలియపరిచినాము. ట్విన్ సిటీస్ ఏజెన్సీ నేను ప్రెసిడెంట్, దానికి జనరల్ సెక్రటరీ మాణిక్ బాబు, గుడ్డి మల్కాపురాతను ఈ అందరం కూడా మాట్లాడి ఒకరోజు బంద్ చేయడానికి నిర్ణయిస్తున్నాము. ఆ బంద్ కూడా రైతు క్షేమం కోసానికి రైతులతో సంప్రదించిన తర్వాతనే బంద్ అనే డేట్ నిర్ణయిస్తాము. ఈ చైర్మన్ గారి అరాచకాలు మానే వరకు అతన్ని తొలగించే వరకు మా పోరాటం ఆగదని చెప్పి మీ అందరి ముందట తెలియపరుస్తున్నాం. అంటే మీరు సెక్యూరిటీని కొట్టారంట, అదే విధంగా చైర్మన్ ముందు కూడా సెక్యూరిటీ కొట్టడం అది ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు అంటున్నారు. చైర్మన్ ముందట కొట్టలేదు. సెక్యూరిటీని ఎందుకు కొట్టానంటే నేను చెప్పాను. ఆ సంఘటన ఎందుకు వచ్చిందంటే గతంలో 2 సార్లు నన్ను కారు ఇక్కడి నుంచి తీయమని చెప్పాడు. తీయమని చెప్తే నేను తీయలేదు. నిన్న కూడా నా దగ్గరకు వచ్చాడు, కారు పెట్టి పోతుంటే నా దగ్గరకు వచ్చాడు. ఏంటంటే అన్న సార్ ఇక్కడ కారు పెట్టద్దు అన్నారు. నేను ఎవరో నీకు తెలుసా అని అడిగిన. నేను మార్కెట్ ప్రెసిడెంట్, మార్కెట్ నా సొంత మార్కెట్ ఇది, నేను ప్రెసిడెంట్. నా బండి తీయమంటావా? ఈ బండి పెట్టదా ఏమి ఇబ్బంది ఉన్నది? మార్కెట్ లోపల ఇన్ని బండ్లు ఉన్నాయి. ఆ బండ్ల మీద మేము ఎన్నో కంప్లైంట్ ఇచ్చినాం. ఒక్క బండి తీస్తానికి చేత కాలేదు. కానీ ఇప్పుడు నా బండి తీయమంటాడా? ఒక మార్కెట్ ప్రెసిడెంట్ బండి తీయమన్న కారణం ఏంది? ఏం కారణం? ఆ బండితో ఇబ్బంది ఏం జరుగుతున్నది మార్కెట్కు? అలా పెట్టడం నేను 20 ఏళ్ళ సంది పెడుతున్నా మార్కెట్. అక్కడ కావాలని వాని ద్వారా ఈ విధంగా అంటే వీళ్ళు రెచ్చిపోతారు, వాళ్ళతో కొట్లాడొచ్చనే ఉద్దేశంతో నన్ను దుర్భాషలు ఆడితే నేను తోసేసిన అంతే. ఆ తోసేసినందుకు నన్ను అది చేసిన ఇది చేసిన అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. వీళ్ళు ఏమైనా చేసుకొని చైర్మన్ నిన్న మాటలకు అతను తొలగించేదాకా మా పోరాటం ఆగదని చెప్పి మీద ఆయన నిరసనంగా మా మార్కెట్ మొత్తం అందరికీ తెలియపరిచినాము. మా మెంబర్లకు అందరికీ నిరసనగా మా మెంబర్లకు తెలియదు కానీ నిరసన జరిగిన విషయం తెలియదు ఎవరికి. మా అందరికి నిరసన చేసి అందరికి తెలియపరిచినాము. అందరం ఏమంటున్నారంటే ఈ యొక్క లెటర్ ద్వారా మినిస్టర్ కానీ కమిషనర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ ముగ్గురికి తెలియపరుస్తూ ఒకరోజు బంద్ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాము. అది కూడా రైతులకు దృష్టిలో పెట్టుకొని ఒక డేట్ నిర్ణయిస్తాము. ఇది ఉద్యమం మాత్రం ఆగదు. ఈ చైర్మన్ తొలగించే వరకు మాత్రం మా ఉద్యమం ఆగదు. ఇలాంటి చైర్మన్ మాకు అవసరం లేదు. ఈ చైర్మన్తో లాభం పొందే లాభం లేదు. ఇదంతా అతను శుభలాభం కోసానికే ఇది చేస్తున్నాడు తప్ప కానీ ప్రజల క్షేమం కోసం దృష్టి సారిస్తలేడు. బాత్రూమ్ మీరు వెళ్ళి చూడండి. మీరు వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది బాత్రూమ్ ఏ వాతావరణంలో ఉన్నదో సంగతి మీకు తెలుస్తుంది. ఇలా 10 ఏళ్ళ సంరక్షణే ఉన్నది. దాని మీద ఫస్ట్ ఫోకస్ చేయమని చెప్తే అది మానుకొని మా మీద దండయాత్రలు చేస్తున్నారు. మా మీద దండయాత్రలా ఇట్లా ఏ మంత్రి కానీ ఏ చైర్మన్ కానీ ఇలాంటి చేయలేదు. మేము సంవత్సరానికి 10 కోట్ల ఆదాయం ఇస్తున్నాము. ఒకవేళ మేము మోసం చేస్తే ఇంత ఆదాయం ఎందుకు వస్తుందండి? ఇంత ఆదాయం ఇచ్చిన గవర్నమెంట్ కూడా ఆ గవర్నమెంట్ లోపల మాకు కనీసము మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. అది కూడా చేయడం లేదు. ఇంత ఆదాయం ఇచ్చిన తర్వాత 10 కోట్ల ఆదాయం ఇస్తున్నాం. ఒక్క పైసా తప్పు లేకుండా ఇస్తున్నాం మేము మార్కెట్కు, డిపార్ట్మెంట్కు. ఇంత మేము క్షేమంగా చేస్తున్నాం. మాది నంబర్ 1 మార్కెట్ అని చెప్పి మొత్తం దేశమంతా ఎరక, డిపార్ట్మెంట్ కూడా ఎరక, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కూడా ఎరక. బోయినపల్లి మార్కెట్ నంబర్ 1 మార్కెట్, నంబర్ 1 రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. గత 80 ఏళ్ళ నుంచి ఒక్క రైతు కంప్లైంట్ లేదు. నేటి వరకు ఒక్క రైతు కంప్లైంట్ లేదు. ఏషియాలో బిగ్గెస్ట్ మార్కెట్. ఎందువలన వాళ్ళని అంత మంచిగా మేము చూసుకుంటాం. మేము వాళ్ళ రైతులకు అంత అందుబాటులో ఉంటాం. ప్రతి విషయం లోపల ప్రతి కార్యక్రమం లోపల మేము ముందుకు ఉంటాం. కాబట్టి అలా ఇబ్బందికరమైన వాతావరణం ఎప్పుడు సృష్టించలేము మేము. చివరి ఒకటి
ఇది ఒక లైసెన్స్ మీద 4-5 షాపులు ఉన్నాయి కదా, దాని గురించి మన చైర్మన్ గారు మీ పైన ఒత్తిడి చేస్తారా? అవన్నీ ఉట్టి మాటలు, పూటక మాటలు. ప్రతిది ఇక్కడ గేట్ ఎంట్రీ అవుతుంది. ప్రతి గేట్ ఎంట్రీ గేట్ ఎంట్రీ ఒక్క బస్సా లేకుండా పోదు. ప్రతి బస్సా గేట్ ఎంట్రీ అవుతుంది. ప్రతి బస్సా గేట్ ఎంట్రీలో ఎంట్రీ అవుతుంది. ఈ బస్సా ఎవరికి పోతున్నది, ఏ షాప్కి వెళ్తున్నది, ఆ షాప్ నుంచి మార్కెట్ ఆఫీస్కి ప్రతి 15 డేస్కు పట్టి వస్తుంది, డబ్బులు కడుతున్నాం. ఎక్కడ మారుతుంది? ఇక్కడ మారడం లేదు. వాళ్ళ ఆలోచన తప్ప కానీ ఇక్కడ మారడం లేదు. రైతులకు ఎలాంటి ఇబ్బంది చేస్తే ఇక్కడ ఎన్నో కంప్లైంట్ బుక్ అవుతుండే. ఇక్కడ బోయినపల్లి మార్కెట్ నంబర్ 1 మార్కెట్, పెద్ద మార్కెట్ ఏషియా లోపల. అలాంటి మార్కెట్ లోపల ఒక్క కంప్లైంట్ లేదు రైతుల నుంచి. ఇలాంటి తక్కువటిలో కానీ, డబ్బుల్లో కానీ, మోసంలో కానీ, ఏ మోసంలో కూడా కంప్లైంట్ లేదు. కారణము మేము మంచిగా చూసుకుంటాం కనుక. అయినటువంటి ఘటన ఏదైతుందో చాలా విచారకరం, చాలా బాధాకరం. మా అధ్యక్షుల వారి మీద దాడి చేయడం, పరుష పదజాలం వాడడం మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కిందికే వస్తుంది. దయచేసి ఒకసారి ఆలోచించండి. ఈ మార్కెట్లో మేము ఇన్లీగల్ దందాలు చేయట్లేదు, మాదక ద్రవ్యాలు అమ్మట్లేదు, గంజాయి అమ్మట్లేదు. ప్రతి బస్తా లారీ నెంబర్తో సహా, ఆటో నెంబర్తో సహా గేట్ పాస్ ఎంట్రీ అవుతుంది. ఇది ఎన్ని టన్నులు విలువ చేస్తుంది, ఎన్ని బస్తాలు, ఈ బండి కెపాసిటీ ఎంత అనేది అంచనా కట్టి దాన్ని విలువ కడతారు. అక్కడ ఏ బస్తా కానీ డేటాబేస్ ఎంట్రీ అయిన తర్వాతనే మార్కెట్ యార్డ్ లోపలికి వస్తుంది. డేటాబేస్ ఎంట్రీ అయిన దానికి తగ్గట్టుగానే తప్పట్టి మళ్ళీ మార్కెట్ యార్డుకు రావాలి. ఇక్కడ ఇన్లీగల్ ఎక్కడ ఉంది? రైతు వచ్చిన సరుకు తొందరగా కాంటా పెట్టడంలో భాగంగానే పచ్చి సరుకు కాబట్టి పని తొందరగా అయిపోవాలి, రైతును సత్వరంగా ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో 2 కాటలతో 3 కాటలతో వ్యాపారం చేస్తున్నాం తప్ప ఇన్లీగల్ ఏముందండి? ఇక్కడ ఏమైనా మార్కెట్ ఫీజు ఎగ్గొట్టేమన్నా బినామీ కాంటలు పెట్టి వ్యాపారం చేస్తున్నామా? ఏ షాప్ మీద అయితే డేటాబేస్ ఎంటర్ అవుతుందో ఇక్కడ, ఆ షాప్ మీద సేమ్ 15 రోజులకు ఎన్ని మెట్రిక్ టన్నుల సరుకు వస్తుందో, ఏ రోజు ఎంత బీట్ అయితే రాసుకపోతారో దానికి తగ్గ మార్కెట్ ఫీజు అనేది ప్రతి రూపాయి మార్కెట్ యార్డ్కి వస్తుంది. ఇన్లీగల్ ఏముందండి ఇక్కడ? ఎక్కడ ఏం ప్రూఫ్ చేసారు ఇన్లీగల్ అని? ఎక్కడ దొంగతనం? ఇక్కడ ఇన్లీగల్ ఏ ఒక్క వ్యాపారం ఇన్లీగల్ వ్యాపారం చేస్తుంది? ఇక్కడ ప్రతి షాపుకు ఒక నెంబర్ ఉంది, ప్రతి షాపుకు ఒక తక్పట్టి ఉంది. తక్పట్టి లేకుండా వ్యాపారం చేస్తే ఇన్లీగల్, మార్కెట్ ఫీజు ఎగ్గొట్టి వ్యాపారం చేస్తే ఇన్లీగల్. అధికారుల దృష్టి తెలియదా? 20 సంవత్సరాల వ్యాపారం చేస్తున్నారు. ఇన్లీగల్ ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది మార్కెట్ ఫీజు ఎగ్గొడుతున్నారు? ఎంతమంది బినామీ పేర్ల మీద అమ్ముతున్నారు? లైసెన్స్ లేకుండా, తక్పట్టి లేకుండా, సందర్భం లేని ప్రాంతంలో పక్కకు అమ్ముకొని మార్కెట్ ఫీజు ఎగ్గొడితే ఇన్లీగల్. ఏ షాప్ మీద బీటు రాపియకుండా వ్యాపారం చేస్తే ఇన్లీగల్. ఏంటండి ఇన్లీగల్? వ్యాపారస్తులను పిలిపించుకొని మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? ఈరోజు చైర్మన్ గారు వచ్చినప్పుడు మార్కెట్ మౌలిక సదుపాయాల మీద, ఇక్కడ అభివృద్ధి మీద, రైతుల క్షేమం కోసం, కార్మికుల క్షేమం కోసం కాలకృత్యాలు తీసుకున్న శౌచాలయాలు కానీ, మంచినీటి సదుపాయాలు కానీ కల్పించాలని ప్రయత్నం చేయాలి. దాంతో పని ఏంటంటే చైర్మన్ గారికి మేము వ్యాపారం చేయాలి, రైతులకు సత్వరంగా పట్టి న్యాయం చేయాలి, పట్టీలు ఇవ్వాలి, మా బాధ్యత. ఏ రైతుకైనా డబ్బులు ఎక్కడితే చైర్మన్ దృష్టికి కానీ సెక్రటరీ దృష్టికి రావాలి. మాతో ఏం పని అంటే చైర్మన్ గారికి ఒక మాట అడుగుతున్నా. ఈ పరిపాలనా అధ్యక్షునిగా స్థానిక పరిపాలన విభాగంలో భాగంగా ఇక్కడ అభివృద్ధి చేయాలి తప్ప మా మీద పెత్తనం చేస్తే మేము సహించాం. ఇట్లాంటి దాడులు ఎన్నైనా ఎదుర్కొంటాం. మేము అవమానం గురైనాం. ఒకటే మాట చెప్తున్నాండి, లాక్డౌన్ 1, లాక్డౌన్ 2లో కూడా ఎసెన్షియల్లో భాగంగా, అత్యవసరంలో భాగంగా మా ప్రాణాలు పణంగా పెట్టి వ్యాపారం చేసినాం. భారతదేశం మొత్తం, ప్రపంచం మొత్తం లాక్డౌన్, మా మార్కెట్ లాక్డౌన్ లేదు. అప్పుడు ఏ చైర్మన్ లేడు, ఏ అధికారులు లేరు. ఉదయం 4 గంటలకు వచ్చి 3 గంటలకు వచ్చి వ్యాపారాలు చేసి మార్కెట్కు రుచికరమైన కూరగాయలు అందించి వ్యాపారం, ఈ ప్రతి మనిషి ప్రాణం నిలబెట్టిన నేను చేసిన తప్ప అది. మీ రాజకీయ అవసరాల కోసం నామినేట్ పోస్టులు తీసుకొని మా మీద దాడులు ఏంటి? మేమేం తప్పులు చేసినామని మా అధ్యక్షుల గారు 179 మంది లైసెన్స్ హోల్డర్లకు, వేలాది మంది మార్కెట్కి వచ్చి రాకపోకలు జరిగేటువంటి వ్యాపారస్తులకు, కార్మికులకు, కర్షకులకు దైవ సమానం. ఏం తప్పు చేసిండండి? దాడి చేయడం ఏంటండి? మాటలు తిట్టడం ఏంటండి? ఇంతకుముందు 5 చైర్మన్లు మారారు. ఎవరితో మాకు ఈ ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకసారి నేను అడుగుతున్నా. ఎవరికి లేని ప్రాబ్లం ఇప్పుడే వచ్చిందా? గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చైర్మన్లను చూసినాం, టీఆర్ఎస్ ప్రభుత్వంలో చైర్మన్లను చూసినాం, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చైర్మన్లను చూస్తున్నాం. మాకు రాజకీయాలకు సంబంధం లేదు. వ్యాపారమే మా కుటుంబం. రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వ్యాపారం చేసుకుంటున్నాం. మమ్మల్ని సౌకర్యమైన మా వ్యాపారం చేసే అవకాశాలు కల్పించాలి తప్ప మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి, మన దాడులు చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేద్దని సవినయంగా చైర్మన్ కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, మార్కెటింగ్ శాఖ మంత్రి కానీ వేడుకుంటున్నాం. దయచేసి మా మార్కెట్ కాపాడండి. దయచేసి మా వ్యాపారస్తులకు నిలవనివ్వండి. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.